హాయ్ ఎవ్రీవన్, గ్యాడ్జెట్ బడికి స్వాగతం. నేను మీ రాజ్. మనం చిన్నప్పటి నుంచి కూడా చాలా జేమ్స్ బాండ్ మూవీస్ చూస్తుంటాం. ఓకే, జేమ్స్ బాండ్ మూవీస్లో మనం చూసుకుంటే కనుక జనరేషన్స్లో జేమ్స్ బాండ్స్ మారిపోతూ ఉన్నారు, కానీ మనకి జేమ్స్ బాండ్ వాడిన గ్యాడ్జెట్లు మాత్రం బాగా గుర్తుంటాయి. ఓకే, జేమ్స్ బాండ్ మూవీలో ఎస్పెషల్గా నా అటెన్షన్ క్యాచ్ చేసిన గ్యాడ్జెట్ ఏంటి అంటే, ఒక మూవీలో జేమ్స్ బాండ్ కళ్ళజోడుతోనే ఫొటోస్ తీస్తాడు. ఓకే, కళ్ళజోడుతోనే ఫోన్ కాల్ ఆన్సర్ చేస్తాడు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత మిషన్ ఇంపాసిబుల్ మూవీలో టామ్ క్రూజ్ 100 మైల్ స్పీడ్లో బైక్ మీద రయ్యమని వెళ్తూ ఉంటాడు. సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది, కళ్ళజోడిని ఇలా ట్యాప్ చేసి కాల్ ఆన్సర్ చేస్తాడు. అరే, ఈ గ్యాడ్జెట్ భలే ఉంది కదా, సినిమాలో ప్రాపర్టీ మాత్రమేనా, అది రియల్ లైఫ్లో కూడా అట్లాంటి గ్యాడ్జెట్ ఉందా అనుకున్నాను. సో రీసెంట్గా మనం రిలీజ్ అయిన ఐరన్ మ్యాన్ మూవీస్ చూస్తే, ఐరన్ మ్యాన్ మూవీలో యాక్చువల్గా ఒక హోలోగ్రాఫిక్ స్క్రీన్ వస్తుంది. బేసిక్గా అంటే నథింగ్ బట్ ఐరన్ మ్యాన్ షీల్డ్ అనమాట. ఐరన్ మ్యాన్ షీల్డ్లో డిస్ప్లే మీద ఇన్కమింగ్ కాల్ అని చెప్పేసి ఉంటుంది. ఐరన్ మ్యాన్ గాల్లోనే ఇట్లా ఆన్సర్ చేస్తాడు. ఓకే, చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తాయి మనకి అట్లాంటివన్నీ చూస్తే. సో అట్లాంటి గ్యాడ్జెట్స్, అట్లాంటి కూల్ గ్లాసెస్ రియల్ వరల్డ్లో ఉన్నాయా, ఉంటే అవి ఎంత ఖరీదు ఉంటాయి అని చెప్పేసి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసామండి. సో అయితే మనకు అందరికీ తెలుసు, అంటే టెక్నాలజీ కొంచెం ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, గూగుల్ ఒక గ్లాసెస్ని తయారు చేయడానికి ట్రై చేసింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ కాన్సెప్ట్తోని ఒక గ్లాసెస్ తయారు చేయడానికి ట్రై చేసింది. గూగుల్ చాలా ప్రాజెక్ట్స్ మధ్యలో ఆపేసినట్టే, ఎందుకనో మరి వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఈ ప్రాజెక్ట్ని మధ్యలో డ్రాప్ చేయడం జరిగింది. రీసెంట్గా న్యూస్ ఫాలో అవుతూ ఉంటే కనుక యాపిల్ కంపెనీ ఏఆర్ గ్లాసెస్ని నెక్స్ట్ ప్రోడక్ట్గా లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చూసుంటారు వాచెస్, ఇవన్నిటి తర్వాత యాపిల్ నుంచి నెక్స్ట్ రిలీజ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే ఏఆర్ గ్లాసెస్ అనమాట. సో అయితే ఈ గూగుల్కి యాపిల్కి మధ్యలో ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఇలాంటి గ్లాసెస్ ఏమన్నా ఉన్నాయని నేను చాలా రీసెర్చ్ చేస్తే నాకు దొరికింది ఏంటంటే ఇది. ఓకే, ఇది బోస్ వాడిదండి. బోస్ దగ్గర నుంచి రిలీజ్ అయిన బోస్ ఫ్రేమ్స్ అనమాట. ఓకే, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ గురించిన విశేషాలు చూద్దాం మనం ఈవేళ. లెట్స్ గో. చూసారు కదండి బోస్ ఫ్రేమ్స్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ముందుగా బోస్ వాడు దీన్ని 2019 జనవరిలో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసినప్పుడు దీని ధర ఆల్మోస్ట్ $200 అనమాట. ఇప్పుడు ఒక $20 అటు ఇటు ఉందండి, బట్ ఇప్పుడు కూడా పెద్దగా ప్రైస్ ఏం చేంజ్ కాలేదు. రిలీజ్ చేసినప్పుడు ఇండియాలో ధర వచ్చేసి 21,900, ఆల్మోస్ట్ 22,000. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 22,000 ఉంది. ఇండియాలో ధర ఏం చేంజ్ కాలేదు. ఈ బోస్ వాడు ఈ ఫ్రేమ్స్లో 2 మోడల్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఒకటి వచ్చేసి ఆల్టో, రెండోది వచ్చేసి రౌండో.
రౌండో అనేది ఫ్రేమ్స్, ఈ గ్లాసెస్ కళ్ళద్దాలు రౌండ్గా వస్తాయన్నమాట. ఈ ఆల్టో మోడల్ వచ్చేసి మీకు రేబాన్ స్టైల్లో ఉంటుంది. ఓకే, చాలామంది వరకు ఆల్టో ప్రిఫర్ చేశారండి. మోస్ట్ ఆఫ్ ద రన్నింగ్ మోడల్ కూడా ఆల్టో అనమాట. ఇది యూనిసెక్స్ కళ్ళజోడు, అంటే అబ్బాయిలు ధరించవచ్చు, అమ్మాయిలు ధరించవచ్చు. ఈ బోస్ ఫ్రేమ్స్లో రిలీజ్ చేసినప్పుడు బోస్ వాడు ఇంకోటి కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నాడండి. అంటే జనరల్గా కళ్ళకి సైట్ ఉండి కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు ఈ బోస్ ఫ్రేమ్స్ యూస్ చేసుకునే దానికి వెసులుబాటు కల్పించాడు. ఏంటి అంటే, సో ఈ ఫ్రేమ్స్, ఈ అద్దాలు ఈజీగా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ గ్లాసెస్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకుని ఆ గ్లాసెస్ని దీంతో స్వాప్ చేసుకుని వెసులుబాటు కల్పించారు. దీంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే అండి, $30కి ఎక్స్ట్రా లెన్స్ ఒకటి ఇచ్చారు. అంటే కొంతమందికి ఏంటంటే ఇలా ఫ్లాట్గా లేకుండా బ్లూ కలర్లో ఉండాలి, లేదా రెడ్ కలర్లో ఉండాలి గ్లాసెస్ అనే దానికి వాళ్ళు ఎక్స్ట్రాగా లెన్స్ ఇవ్వడం జరిగింది. దాని ధర ఎక్స్ట్రాగా $30 యాడ్ చేశారండి. ఇప్పుడు ఇది ఏ రకంగా ఫంక్షన్ అవుతుందో చూద్దాం. అంటే దీనికి మీరు చూసుకున్నట్టయితే కనుక దీనికి ఒకటే బటన్ ఉందండి. వేరే బటన్స్ కానీ కంట్రోల్స్ కానీ ఏమీ లేవు. కానీ ఈ బటన్తోనే మీరు ఆల్మోస్ట్ చాలా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు, ఏమేమి ఫంక్షనాలిటీస్ ఈ బటన్తో అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ సింగిల్ బటన్తోనే మనం ఏమేమి చేసుకోవచ్చో చూద్దామండి. ఫస్ట్గా బోస్ ఫ్రేమ్స్ మనం ఇట్లా కళ్ళకి పెట్టుకోగానే ఈ బటన్ క్లిక్ చేస్తాము. ఎందుకంటే అన్నిటికి స్విచ్ ఆన్కి ఆఫ్కి అన్నిటికీ ఈ బటనే కాబట్టి. సో ఈ బటన్ క్లిక్ చేస్తాము. బటన్ క్లిక్ చేయగానే మనకి బోస్ కనెక్ట్ అనే ఒక యాప్ ఉంటుందండి. సో బోస్ కనెక్ట్ యాప్తోని మనకి బ్లూటూత్ పేరింగ్ జరుగుతుంది. ఈ బోస్ కనెక్ట్ యాప్ ఆండ్రాయిడ్కి, ఐఓఎస్కి రెండింటికి ఉంది. సో ఈ యాప్తో మనం పేరింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి పేర్ అయిపోయినాక మీరు ఆడియో ప్లే చేసుకోవచ్చు. బోస్ కాబట్టి ఆడియో చాలా క్లియర్గా వస్తుందండి, చాలా క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను 2-3 డివైజెస్ యూస్ చేయడం జరిగింది. బట్ బోస్లో ఉన్న ఆడియో క్లారిటీ, ఎస్పెషలీ వోకల్స్ చాలా స్ట్రాంగ్ వస్తాయండి. సో ఇప్పుడు మనం ఒక పాట ప్లే చేసి వినిపిస్తాం మీకు. ఓకే, ఈ పాట నాకైతే యాక్చువల్గా చాలా క్లియర్గా వినపడుతూ ఉంది. మీకైతే అంత క్లియర్గా వినపడకపోవచ్చు, ఎందుకంటే మైక్ కొంచెం దూరంగా ఉంది. సో ఇప్పుడు నేను మీకు పాట వినిపిస్తాను. చూసారు కదండి, ఇలా డౌన్ చేస్తే కనుక 2 సెకండ్స్కి అది పవర్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇదే బటన్ అండి, ఇదే బటన్ మీరు కాల్ ఆన్సర్ చేసేదానికి సింగిల్ క్లిక్ చేస్తే కాల్ ఆన్సర్ చేసుకోవచ్చు. మీకు కాల్ వస్తున్నప్పుడు 1 సెకండ్ పట్టుకుని వదిలేస్తే కనుక కాల్ రిజెక్ట్ అయిపోతుంది. డబుల్ ట్యాప్ చేస్తే కనుక నెక్స్ట్ సాంగ్కి మూవ్ అవుతుంది. త్రిబుల్ ట్యాప్, ఓకే, అంటే 3 టైమ్స్ కనుక మీరు బటన్ని ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. సో ఇంకా ఈ బటన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఏమవుతుంది అనుకుంటారా? లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది గూగుల్ అసిస్టెంట్కి కనెక్ట్ అవుతుందండి. లేదు యాపిల్ ఫోన్ యూజ్ చేస్తామంటే సిరికి కనెక్ట్ అవుతుంది. సో మీరు సిరికి కనెక్ట్ అయిన వెంటనే మీరు మీకు తెలిసి ఒకసారి వాయిస్ అసిస్టెంట్ కనెక్ట్ అయినాక మీ ఫోన్ చేయలేదంటే ఏముండదు. ఒక కాల్ ప్లేస్ చేయొచ్చు, ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ఆఫ్కోర్స్ మీరు బోస్ హెడ్సెట్స్ వినుంటే కనుక QC25 కానీ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన 35, 700 అన్నిట్లోనూ కూడా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కనెక్ట్ అయి ఉందండి. సిమిలర్గానే ఈ బోస్ ఫ్రేమ్స్లో కూడా వాయిస్ అసిస్టెంట్ కనెక్టివిటీ ఉందన్నమాట. అందరికీ కూడా అండి ఆడియోలో మెయిన్గా చూసుకునేది ఏంటంటే బేస్ అనమాట. సాంగ్స్లో బేస్ బాగా ఉంటే చాలా ఇష్టపడతారు. హెడ్సెట్స్ ఎక్కువ యూజ్ చేసేది కూడా బేస్, ట్రెబుల్ ఇట్లా డిఫరెంట్ టైటిల్కి. కానీ యాక్చువల్గా బేస్ సాంగ్స్ అనేది యూత్ బాగా ఎక్కువ ఇష్టపడేది. సో ఈ బేస్ అనేది బోస్లో ఫస్ట్ నుంచి కూడా మీరు నార్మల్ బోస్ QC35 ఇవన్నీ చూసుకున్నా కానీ చాలా క్లీన్ ఆడియో అయితే వస్తుంది, కానీ బేస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదండి. బీట్స్లో బేస్ చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఒక సాంగ్ ప్లే చేసి వినిపిస్తాను. దీనిలో బేస్ ఎట్లా ఉందో చూడండి. బేస్ అంత స్ట్రాంగ్గా రాదు. ఓకే, సో విన్నారు కదా, దీనిలో బేస్ అంత బాగా రాదండి. సో బేస్ ఒకటి ఈ హెడ్సెట్లో నేను డ్రాబ్యాక్ అని చెప్తాను. అదర్ దాన్ దట్ ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక దీనికి ఛార్జర్ కనెక్షన్ ఉంది. ఈ ఛార్జర్ కనెక్షన్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ అండి. మ్యాగ్నెటిక్ ఛార్జర్తో మీరు ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదు నార్మల్ ఛార్జర్స్కి దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇదొకటి ప్రాబ్లం అండి. అంటే జనరల్‌గా యూజర్స్‌కి ఏంటంటే మైక్రో యూఎస్‌బీ గానీ లేదా యూఎస్‌బీ టైప్ సి పోర్ట్స్ కానీ అలవాటైపోయి ఉంటాయి. బట్ ఇది ప్రొప్రైటరీ చార్జర్ అండి. ఈ చార్జర్ గనుక మీకు లేకపోతే ఒకసారి ఛార్జింగ్ అయిపోతే దీన్ని యాజ్ ఎ స్పెక్స్‌గా తప్ప మీరు నార్మల్ స్మార్ట్ గ్లాసెస్ లాగైతే యూజ్ చేయలేరనమాట. ఇప్పుడు $200 ఖర్చు పెడతాం కదండి, ఆల్మోస్ట్ 22,000 ఖర్చు పెడుతున్నాము. సో దీని బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాం. అంటే జనరల్గా దీని బిల్డ్ క్వాలిటీ కంపేర్ చేసేటప్పుడు మార్కెట్లో దీనికి సిమిలర్గా గ్లాసెస్ లేవు నాకు కంపేర్ చేసేదానికి. కానీ నాకు దీనికి కంపేర్ చేయాలంటే జనరల్గా ఏంటంటే నేను ఒక రేబాన్ గ్లాసెస్కి కంపేర్ చేస్తాను. రేబాన్ గ్లాసెస్ జనరల్గా మనకి మెటల్ ఫ్రేమ్స్తోని చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయండి. కానీ ఇది కంప్లీట్ ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ చిప్ రిలేటెడ్ గ్యాడ్జెట్ కాబట్టి ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా చాలా డెలికేట్గా ఉంటుందండి. మీరు ఇందాక వీడియోలో చూసినప్పుడు కూడా ఈ ఫ్రేమ్స్లో ఉన్న మెటల్ అంతా కూడా క్లియర్గా బయటకు కనపడుతూ ఉంటుంది. ఈ బోస్ ఫ్రేమ్స్ నేను కొన్నప్పుడు ఏమైందంటే ఒక 2 మంత్స్కి ఆల్మోస్ట్ 3 మంత్స్కి ఈ సైడ్ హింజ్ దగ్గర కొంచెం విరిగిందనమాట. అంటే జస్ట్ పగిలింది, ఒక క్రాక్ లాగా వచ్చింది. సో క్రాక్ లాగా వస్తే నాకు అరే కొన్న 3 మంత్స్కే క్రాక్ వచ్చిందని చెప్పేసి ఇమీడియట్గా నేను బోస్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. సో బోస్ వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా నా పాత ఫ్రేమ్స్ని వాళ్ళకి రిటర్న్ చేశాను. వాళ్ళు ఇమీడియట్గా నాకు కొత్త ఫ్రేమ్స్ రీప్లేస్మెంట్ ఇచ్చేశారు. సో బోస్ కస్టమర్ సర్వీస్ అనేది యూఎస్లో అంత పర్ఫెక్ట్గా ఉందండి. సో ఇదే కస్టమర్ సర్వీస్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే బోస్ కాబట్టి కస్టమర్ సర్వీస్ యూనిక్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇండియాలో కూడా మెయింటైన్ చేస్తారని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ నార్మల్ గ్లాసెస్ యూస్ చేసినంత రఫ్గా దీన్ని అయితే హ్యాండిల్ చేయలేరు. ఓకే, ఎందుకంటే ఇది కంప్లీట్ ప్లాస్టిక్ కాబట్టి గబుక్కుని దీని మీద ఎవరైనా కూర్చున్నా మీరు రాంగ్ ప్లేస్లో పెట్టి కొంచెం ప్రెస్ అయినా కానీ ఇది విరిగిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లల చేతికి ఇవ్వద్దండి, ఎందుకంటే ఇది చాలా డెలికేట్ ఉంది. ఈ హెడ్సెట్ మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటే కనుక మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ. సో చాలా డెలికేట్ యూజర్స్కి మాత్రమే ఇది నేను సజెస్ట్ చేయగలను. ఈ గ్లాసెస్ గురించిన మరో 2 ముఖ్యమైన విషయాలు చెప్తానండి. ఒకటి వచ్చేసి ఇది యూవీ ప్రొటెక్టర్ అనమాట. అంటే 99% ఆఫ్ ద యూవీఏ యూవీబీ రేస్ నుంచి మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ఇది పొలరైజ్డ్ గ్లాసెస్ కాదండి. సో పొలరైజ్డ్ గ్లాసెస్ అంటే ఏంటంటే రిఫ్లెక్షన్ నుంచి మీ కళ్ళల్లో పడకుండా ఉండేదానికి యూస్ అవుతుంది. అంటే పొలరైజ్డ్ గ్లాసెస్ అనేవి రిఫ్లెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇది ఓన్లీ యూవీ ప్రొటెక్షన్ అండి, పొలరైజ్డ్ గ్లాసెస్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి స్ప్లాష్ రెసిస్టెంట్. ఓకే, ఇది వాటర్ రెసిస్టెంట్ కాదండి. అంటే ఇది పెట్టుకుని నేను స్విమ్మింగ్కి వెళ్ళొచ్చా, లేదు వెళ్ళలేరు. ఇది పెట్టుకుని మీరు వర్షంలో జస్ట్ ఇన్ కేస్ ఇమీడియట్గా మీరు బయటకు వెళ్ళినప్పుడు 2 చినుకులు పడి మీరు మళ్ళీ షేడ్లోకి వచ్చేదానికైతే యూజ్ అవుతుంది. కానీ కంటిన్యూస్గా నేను వర్షంలో పెట్టుకుని నడుస్తాను అంటే కనుక లేదండి, అట్లా కూడా వర్కౌట్ కాదు. ఇది IPX2 వాటర్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ సర్టిఫికేషన్ ప్రకారం ఏంటంటే ఇది ఓన్లీ కొంతవరకు స్ప్లాష్ ప్రూఫ్, కంప్లీట్ స్ప్లాష్ ప్రూఫ్ కూడా కాదు. ఈ గ్లాసెస్కి ఫస్ట్ నుంచి కూడా వీడు మార్కెట్ చేస్తుంది ఏంటంటే మీరు ఈ బాక్స్ మీద చూసినా ఎక్కడ చూసినా కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ అండి. బోస్ AR, బోస్ వాడిది ఆగ్మెంటెడ్ రియాలిటీ మీద ఆల్మోస్ట్ $50 million ఖర్చు పెట్టారు. జనరల్గా ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే మనందరికీ తెలిసిందే. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే మన విజన్కి యాడ్ అవుతుంది, అంటే మనం విజువల్గా చూసేది ఆగ్మెంటెడ్ రియాలిటీ. బట్ బోస్ ఏంటంటే ఫస్ట్ టైం విజువల్గా కాకుండా ఆడియో వైజ్గా ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎలా ఇవ్వచ్చు ఎండ్ యూజర్స్కి అనేది చాలా ప్రోటోటైప్స్ వర్క్ చేశారండి. ఒక ప్రోటోటైప్ కాదు, చాలా ప్రోటోటైప్స్ వర్క్ చేశారు. అయితే ఈ అన్నిటిలోకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు టైఅప్ అయిన కంపెనీస్ అండి. యెల్ప్ కంపెనీ కానీ లేదు ట్రిప్ అడ్వైజర్ కానీ ఇట్లా చాలా మంచి మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యారు. సో ఈ కంపెనీస్తో టైఅప్ అవడం వల్ల బోస్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను మీకు చెప్తాను. మీరు ఇప్పుడు ఒక హోటల్ త్రూ పాస్ అవుతున్నారు. సో హోటల్ త్రూ పాస్ అవుతున్నారని బోస్కి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుందంటే బోస్ అప్లికేషన్స్ మన మొబైల్లో ఉన్న జీపీఎస్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయండి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మన జీపీఎస్ని బట్టి మన లొకేషన్ని ట్రాక్ చేసి మనకు లొకేషన్కి దగ్గరలో ఉన్న అట్రాక్షన్స్ని కానీ లేదా ఉన్న హోటల్స్ కానీ మన పాస్ అవుతున్న ఇన్ఫర్మేషన్స్ అందిస్తాయి అన్నమాట. సో ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా వాళ్ళు కాన్సెప్ట్ స్టేజ్లోనే ఉండిపోయాయండి. ఈ కాన్సెప్ట్స్ ఎట్లా ఉన్నాయి అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను. అంటే ఇది బోస్ వాడి ఓన్ వీడియో. అంటే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఈ కాన్సెప్ట్స్ అనేవి రియల్ వరల్డ్లో రిలీజ్ కాలేదు, బట్ రిలీజ్ అయ్యి ఉంటే ఎట్లా ఉండేది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో అదర్ దాన్ దాట్ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీలో వాడు చేద్దాం అనుకున్నవి ఇంకా చాలా ఉన్నాయండి. ఆడియో కెరోజెల్స్. ఈ కెరోజెల్ అనేది జనరల్గా ఒక క్యూబ్ షేప్లో మీ ఎదురుగుండా తిరుగుతూ ఉంటుంది, డిఫరెంట్ బాక్సెస్. ఇది జనరల్గా గేమింగ్ ఆడే వాళ్ళకి, గేమింగ్ మానిటర్స్కి ఇవన్నీ ప్లే చేసే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. సో 5 డిఫరెంట్ ప్లేలిస్ట్ అనమాట మీ ముందు, 1, 2, 3, 4, 5. సో మీ విజన్కి ముందు అంటే ఒక 5 బాక్సెస్ ఉంటాయి. ఆ 5 బాక్సెస్లో 5 డిఫరెంట్ మ్యూజిక్ ప్లేలిస్ట్ ఉంటాయి.
సో మీ హెడ్ నాడ్ని బట్టి ఆ ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీరు నాట్ చేసిన వెంటనే ఆ ప్లేలిస్ట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రోటోటైప్స్ యాక్చువల్గా బోస్ డిజైన్ చేసుకున్నారండి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బోస్ ఏఆర్ ఇండస్ట్రీ నుంచి కంప్లీట్గా తప్పుకుంటుంది. ఆడియో ఏఆర్ అనేది అంత వర్కౌట్ అవ్వలేదు. సో బోస్ ట్రైడ్ రియల్లీ వెల్, కానీ కంప్లీట్ ఏఆర్ ఇండస్ట్రీలోంచి క్విట్ అవుతుంది. సో ఈ ఏఆర్ అనేది కనుక బోస్కి వర్కౌట్ అయ్యి ఉంటే ఈ హెడ్సెట్స్ అని, ఈ బోస్ ఫ్రేమ్స్ అనేది చాలా మంచి పాపులర్ అయ్యేవండి. చూసారు కదండి మా మొదటి గ్యాడ్జెట్ బోస్ ఫ్రేమ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.